గీతా కార్మికుల పాలిట శ్రీరామ రక్ష కాటమయ్య కిట్ రక్షణ కిట్లోని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. సారంగాపూర్ మండలం కోనాపూర్ గ్రామంలో ఎల్లమాలయం దగ్గర పెంబెట్ల, కోనాపూర్, పోచంపేట, అర్పపల్లి గ్రామాలకు చెందిన గీతా కార్మికులకు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో 100% సబ్సిడీతో 105 కాటమయ్య రక్షణ కిట్లను పంపిణీ చేశారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి ప్రభుత్వం అని, గీతా కార్మికుల వృత్తి కత్తి మీద సామలాంటిదని, కాటమయ్య కిట్లు గౌడన్నల పాలిట శ్రీరామ రక్ష ఒక రక్షణ కవచమని అన్నారు. కాటమయ్య కిట్లు అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఎల్నినో పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఈరోజు సారంగపూర్ మండలంలోని కోనాపూర్, అదేవిధంగా అర్పపల్లి గ్రామ గౌడ రవీందర్ సార్ ఒక్క నిమిషం సార్. ఓకే పెద్ద సొసైటీ కాడ పెట్టినప్పుడు ఇప్పుడు ఆ తాడును గట్టిగా పట్టు, తాడు ఫుల్ టైడ్ వెళ్ళి నీ భుజాలకి మోపు తీసాను. 2 కాలం కూర్చో మాకు ఇప్పుడు కాకి ఇంకా పూర్తి కింద ఏం ఇబ్బంది ఏం లేదు, మంచి పూర్తి వాళ్ళు పెట్టి ఆ మోపుకున్న తాడు ఏం చేస్తా అంటే దాన్ని మొత్తం ఉరేసి ఆ తాడు మోపు కింద జారకుండా అయిపోతుంది. ఆ క్రమంలో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ట్రైనింగ్ లో మనం నేర్చుకునేది ఏంటంటే, ఇప్పుడు రవాణాకి ఏం చేస్తారంటే ఆ మోపు అత్యంత సమీపంలో ఉంటుంది, దగ్గరలో ఉంటుంది, చేతి దగ్గరలో ఉంటుంది, జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దీన్ని సర్దుకున్నా కానీ సర్దుకున్నాం వాడి గురి సర్దుకుని తర్వాత ఆ తాడుతో మోక కొట్టుకోవద్దు, మోక కొట్టి తాడు లూజ్ అవుతుంది. తాడుతోటే నువ్వు నిర్రదనుకో లోపలికి పోయే ప్రయత్నం చేయాలి. అది లూజ్ చేసుకో, తాడు లూజ్ చేసుకో. మళ్ళీ జిల్లా సారంగపూర్ మండలం కోనాపూర్ మండలం సంబంధించిన రవాణా తాడు చెట్టు ఎక్కినాం. ఇంతకుముందు వాన మోపు దీనికి ఏమైనా తేడా ఉందా? కొంచెం సేఫ్టీ ఉంటుంది ఎంతైనా. మరి మన కోనాపూర్ గీతా కార్మికులందరికీ నువ్వు స్వయంగా దీన్ని ఎక్కి వాడిని మేము చూపించలేదు, ఎందుకంటే మీతో స్వయంగా ఎక్కించినావు. మరి ఇట్లా కాటమయ్య కిట్లు తీసుకునే గౌడ సోదరులు మరి వాటిని మంచిగా వాడుకొని మరి వారి రక్షణ కోసం లాంటిది అది. దాన్ని వాడుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి యోగ్యతలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవి క్షేమం కోరి మరి ముందుపెన్నడూ లేని విధంగా మనకు ఈ కాటమయ్య కిట్లు పంపిణీ జరుగుతుంది. మరి వారికి కూడా ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేకంగా మన సారంగపూర్ మండల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. సోదరుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వం వారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ కిట్ల పంపిణీ కూడా జరుగుతోంది. దీని గురించి మన వెల్ఫేర్ ఆఫీసర్ గారు ఇందాకే చెప్పడం జరిగింది. ఇకపోతే వారు చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా
దీన్ని ఏదో మూలకేయకుండా ఇచ్చినలా తీసుకున్నామని కాకుండా ప్రతి గౌడ సోదరుడు చెట్టు ఎక్కే క్రమంలో వారి కుటుంబాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి కిట్టు ఉపయోగించి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇకపోతే ఈ జిల్లాలో మరి ఇప్పటివరకు మొత్తము 56 కేసులు ఉన్నాయి, అంటే జగిత్యాల జిల్లా పరంగా ఇది ఎగ్జిక్యూషన్ సంబంధించి. అందులో ఇప్పటికీ 24 టెంపరీ కేసులు, డిజేబుల్మెంట్ కేసులు, 2 డెత్ కేసులు కూడా శాంక్షన్ కావడం జరిగింది. ముఖ్యంగా మన వాళ్ళందరూ కూడా రైతులు ఉన్నారు, రైతు కుటుంబాలు ఉన్నాయి చాలా మటుకు. ఎక్కువగా నాకు చెప్పే మాట ఏంటి అని అంటే, ఇక్కడికే పొలం కాడికే పోతున్నాం మేడం, అందుకే హెల్మెట్ పెట్టుకోలేదు అని చెప్పేసి చెప్తారు. మీరు పొలం కాడికే వెళ్తున్నారు, కానీ ఎదురుగా వచ్చే బండి అనేది అంత జాగ్రత్తగా రారు వాళ్ళు. మనం జాగ్రత్తగా నిదానంగా పోతూ ఉంటాం, కానీ ఎదురుగా వచ్చేటాళ్ళు వచ్చి మనల్ని గుద్దినా మనకే నష్టం. మనకు చిన్న దెబ్బ తగిలినా కానీ, ఒకటి హెల్మెట్ పెట్టుకొని వెళ్ళారు అని అంటే మన బాడీలో ఏ పార్ట్కు దెబ్బ తగిలినా కానీ 1 నెల 2 నెలలు 6 నెలల్లో రికవరీ అవుతాం. కానీ తలకు దెబ్బ తగిలితే ప్రాణం నిలిచే అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఎక్కడికి వెళ్ళినా కానీ హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి. మీరు పొలం కాడికి వెళ్ళండి, ఇట్లా గీత కార్మికులు ఇక్కడికి వచ్చేటప్పుడు కానీ ఎప్పుడైనా కానీ, ఇక్కడికి వచ్చేటప్పుడు అవసరం లేకున్నా ఫోన్ తీసుకొచ్చుకుంటారు. పొలం కాడికి వెళ్ళేటప్పుడు అవసరం లేకున్నా ఫోన్ పట్టుకొని పోతుంది, అక్కడ సిగ్నలే రాదు సరిగా. మనం వంగి పని చేసేటప్పుడు ఆ ఫోన్ నీళ్ళలో పడిపోతుంది, అయినా కానీ దాన్ని పట్టుకొని పోయి దాన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాం, కానీ మన ప్రాణాన్ని మాత్రం లెక్క చేస్తలే. మరి గత వారంలోనే 3 గ్రామాలలో మేము కిట్స్ పంపిణీ చేయడం జరిగినది. తాట్లవాయి గ్రామంలో కూడా మేము ఒక 75 కిట్లు పంపిణీ చేయడం జరిగినది. మరి దయచేసి ఈ యొక్క కిట్ గురించి ఒక 2 నిమిషాలు చెప్పదలుచుకుంటున్నా. మరి గౌడ సోదరులు వృత్తిరీత్యా తాటి చెట్లు, ఈత చెట్లు ఎక్కడం జరుగుతున్నది. మరి అట్లాంటి కార్యక్రమంలో చాలా ఎత్తున ఉన్న చెట్లు మీరు ఎక్కుతారు. మరి అట్లాంటి పనులు చేస్తుండగా జారిపడే అవకాశం ఉంటుంది. వర్షాకాలం కానీ ఏ కాలమైనా కూడా పట్టు తప్పినప్పుడు జారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా మరణాలు మరి చెట్టు నుంచి పడిపోయినప్పుడు దెబ్బలు తాకడం, కాలు రెక్కలు విరగడం, మంచాన పడడం, అట్లాంటి సంఘటనలు చాలా జరుగుతుంటే ఇవన్నీ గమనించి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గత 2 సంవత్సరాల క్రితమే ఈ యొక్క కాటమయ్య కిట్కు రూపకల్పన చేసినారు. ఈ కాటమయ్య కిట్ మరి ఇంతకుముందు చెప్పినట్టు గౌడన్నలకు కాటమయ్య కిట్ శ్రీరామ రక్ష. ఏ గౌడన్న కూడా తన వృత్తి కోసం తాడి చెట్టు ఎక్కి చనిపోవద్దు, ప్రమాదం జరగద్దు అనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మిత్రులు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వెల్లు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, అదేవిధంగా అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ బీసీ వెల్ఫేర్కు గుర్ర వెంకటేశ్వర గౌడ్ గారు, ఇప్పుడు చాలా పెద్ద పదవి ఉన్నారు, ఉద్యోగాలు ఇచ్చే పదవి అంతా వారిదే. అప్పుడు వారి పదవి ఉన్నప్పుడు చాలా పరిశోధనలు చేసి పరీక్ష చేసి విదేశాల నుంచి కూడా కొన్ని వస్తువులు తెప్పించి ఈ కాటమయ్య కిట్ను తయారు చేయడం జరిగింది. దీని వెనకాల ఏదో వాటికినే రెడీమేడ్ ఉన్నాయి, ఆర్డర్ పెడితే వచ్చినాయి కాదు. దేశంలో చాలా ఆలోచన చేసి తయారు చేసిన కిట్. మరి ఇంత గొప్పగా ఆలోచన చేసి మరి ఎట్లా వాడుకోవాలనో మన మిత్రులు అంజగౌడు, శ్రీనివాస్ గౌడు, తిరుపతి గౌడు, స్వామి గౌడు, అట్లే శివనారాజు, వీళ్ళందరూ కూడా ఎక్కడ పిలిస్తే అక్కడ రాత్రి చెప్తే పొద్దుగాల వాళ్తుంది వచ్చి ఎంతమంది కంటే అంతమంది ట్రైనింగ్ ఇస్తా అంటాం. నేను ఇప్పటికి చాలాసార్లు కలిసిన వాళ్ళతో, కొలవాయిలో కలిసిన, ఆంధ్ర వాళ్ళు కలిసిన, అక్కడ కలిసిన, కానీ ఎందరికి ఇస్తారని అడగలేదు. ఇవాళ అడిగినా నేను, ఇక్కడ బాగానే మంది మా గౌడవలు కనబడ్డారు, మరి ఒకరికో ఇద్దరికి చెల్లిపోతే మళ్ళీ వీళ్ళు నేర్పాలి, నువ్వు మాస్టర్ ట్రైనరు, నువ్వు వీళ్ళకి నేర్పంటే కొద్దిగా కష్టమైంది. ఇంట్లో కూడా ఒకళ్ళిద్దరు మాస్టర్ ట్రైనర్లు కావాలి. ఎందుకంటే చదువు చెప్పగానే భలే చదువు అందరికి ఒక్కంత వస్తుందా? ఒకరి జర ఫస్ట్ ర్యాంకో సెకండ్ ర్యాంకో ఉంటుంది, ఇంకోళ్ళు కొద్దిగా నాదాలు ఉంటుంది, ఇంకోళ్ళు ఒకసారి ఫెయిల్ అవుతారు. గట్లనే నేర్పించిపోయినాక కూడా కొందరు ఇప్పుడు మన రవి గౌడ్ ధనాదనే ఎక్కుతున్నాడు, ఇంకా 10 మందికి నేర్పెట్టినాడు. ఏంటో రవి అవునాడు. ఇంకొకరు జర మెల్లమెల్లదు, కొందరికి ఎక్కడే రాదు. ఈ మంచిగా ఎక్కడ నేర్చుకున్న వాళ్ళు ఈ అంజగౌడు, శ్రీనివాస్ గౌడు, తిరుపతి గౌడు, స్వామి గౌడు దగ్గర నేర్చుకొని
మిగతా వాళ్ళకి నేర్పాలి. మరి ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నామంటే తిరుపతి గారు సార్ చెప్పిండు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు ఇంగ్లీష్లో వాడిండు వాక్యం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. అంటే మేము డాక్టర్లను చెప్తాం, రోగం రాకముందు టీకాలో ఈకాలో వేసుకొని మంచి జాగ్రత్తలు కాపాడుకుని మంచి తాగుడు, రోగం వచ్చినాక మందుల కంటే రోగం రాకుండా చూసుకోవడం మంచిదని. ఇది గట్లనే పడ్డాక ఎక్స్గ్రేషన్ తిస్తామని చెప్పి ఆఫీస్ చుట్టూ దవాఖాన మెడికల్ సర్టిఫికేట్ చుట్టూ తిరిగే బదులు ఇగో ఇది పెట్టుకోని అని చెప్పి ఒకటే మాటల సార్ ఇంగ్లీష్లో చెప్పింది, నేను తెలుగులో చెప్పిన. అర్థమైంది, ఒక సపోర్ట్ కొట్టిన అందరు కొట్టిన. సో తప్పకుండా ఇది వాడితే సంతోషం. ఒక్కరైనా జోకలేదా, 3 కిలోలు ఉంటుంది కావచ్చు. పెద్ద ముచ్చట 3 లీటర్లు అంటే 3 కిలోలు, 5-10 కిలోలు ఉంటే మనం మొత్తం ఇదంతా చెప్పు. నాకైతే మరి అలకానే ఉంది వినరా, కానీ అశ్రద్ధ కావచ్చు. వినరా 2 కిలోలు 3 కిలోలు ఉన్నది కావచ్చు, నేను కూడా 2 కిలోలు నట్టు పెద్ద విషయం కాదు. కట్టుకున్నాడు కూడా మరి రవిగౌడ్ అయితే సూత్తుగా కట్టుకున్నాడు. ఎంతసేపు పట్టిందే బాబు తమ్మి అందాదా, ఎంత టైం పడుతుంది? 5 నిమిషాలు పట్టింది. 5 సార్ పెట్టుకుండా అది లెక్కనే లేదు. మరి పర్మనెంట్ ఉంటాయి, ఒకసారి పెట్టుకున్నా అంటే మోపుతోటి వాటి పట్టుకుని పోవాలి. 7 కొత్తగా ఆడికి ఏమన్నా తిండి పట్టకపోడు, ఆడికి అయినాక 3 వేసుడు అంతేనా. 3 మూలు ఎంతసేపు అయితే లగేజ్ 3 మూలు కూడా లేదు. అంతేగాడు మా శ్రీనివాస్ గౌడు, తిరుపతి గౌడు, స్వామి గౌడు వస్తారు. మరి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన. మరి గతంలో కూడా కాంగ్రెస్ హయాంలో గౌడనలకు సొసైటీలు ఏర్పాటు చేసి ఒక రక్షణ కల్పించింది. ఆనాడేమో మీ వృత్తి మీద మీకు రక్షణ కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఈనాడు మీ ప్రాణానికి రక్షణ కల్పిస్తుంది ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి సొసైటీలు ఇవన్నీ ఏర్పాటు చేస్తూ అప్పటికిప్పటికి చేసుకుంటూ వస్తూ, అప్పుడు ఆ ప్రభుత్వం అవి చేసింది, మధ్యలో వచ్చిన ప్రభుత్వం కొంత పెన్షన్లు ఇచ్చింది, ఈ ప్రభుత్వం అవి కూడా ఇస్తూ పేదల పక్షపాతిగా ఈరోజు బీసీ వెల్ఫేర్ మంత్రిగా మన ఉమ్మడి జిల్లా వాసి, మా కుటుంబ సభ్యుడు లాంటి వాడు, మా తాతగారికి మన శిష్యుని చెప్పుకుంటాడు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, వారు బీసీ వెల్ఫేర్ ఆఫీసర్గా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు బీసీ బడుగు బలహీన వర్గాలకు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఇది ఒక అతి ముఖ్యమైన కార్యక్రమం. బస్సులలో ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం, దాంతో పాటుగా బీసీలకు స్కాలర్షిప్లు, జగిత్యాలలో ప్రత్యేకంగా బీసీల కోసం జూనియర్ కళాశాల కూడా స్టార్ట్ చేసినాం బాలస్ టాకీస్ కాడ. ఈ రకంగా విద్య కోసం అన్ని రంగాల్లో బీసీలకు ముందుకు తీసుకురావాలి అనే ఆలోచనతోటి ఆ గురుకుల పాఠశాల బలోపేతం చేస్తూ అతి త్వరలోనే 200 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ప్రారంభించుకోబోతున్నామని చెప్పి కూడా తెలియజేస్తాం.